తిరుపతి రూరల్ బొమ్మల క్వార్టర్స్ లో దారుణం జరిగింది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. భార్య ఉషను హత్య చేసిన భర్త లోకేశ్వర్ అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుమల నగర్లో అద్దెకుంటున్న ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా లోకేష్, ఉష దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త లోకేష్ తెల్లవారుజామున అమర్ రాజా ఫ్యాక్టరీలో డ్యూటీకి వెళ్తున్న ఉష గొంతు కోశాడు. అనంతరం తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. తిరుపతిలో తెల్లవారుజామున మహిళ అత్యంత దారుణ హత్యకు గురైంది. భర్త ఏదైతే డ్యూటీకి వెళ్తున్నటువంటి భార్య మీద అత్యంత దారుణంగా కత్తితో దాడి చేసి నరికివేసినటువంటి ఘటన. ప్రస్తుతం మృతదేహం కూడా ఇక్కడే ఉంది. భార్య ఉషను లోకేష్ అనేటువంటి భర్త కూడా చంపడం కూడా జరిగింది. అయితే భార్యాభర్తల గొడవల కారణంగానే ఇది జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెబుతూ వస్తున్నారు. అమ్మాయి వాళ్ళ నాన్న కూడా ఉన్నారు. ఆమెతో కూడా మనం మాట్లాడదాం. సార్ చెప్పండి అండి, ఏం జరిగింది? ఎందుకు అంత దారుణంగా మీ కూతురు చంపాల్సి వచ్చింది? వాడికి అనుమానం 16 ఏళ్ళకి పడతానే ఉన్నాం. నచ్చ చెప్పిన అన్నీ చేసాం. ఓ బండి కొని ఇచ్చిన, బండిలో పెట్టిన కొడుకు. కానీ వాడు అనుమానం పెంచుకున్నాడు. అయినా అనుమానం అయినా కూడా కోర్టు విడాకులు తెచ్చుకునే దానికి రేపు 24వ తేదీకి అయిపోవాల్సిందే. వాడు ఈ మధ్యలో ఏ పని చేస్తున్నాడు. అది ఎన్ని ముందు కూడా వచ్చి చెప్పకున్నాం, తిట్టి చెప్పినా అన్ని ఊరంతా పెద్ద మనుషులు చేసి మాట్లాడినాం, కానీ వాడు మారలా. అంటే మీ పాప చాలా సార్లు చెప్పింది తనతో నేను వేగలేకపోతున్నాను, వదిలేండి చెప్తుంది. అంటే మీరు ఎందుకు? నేను కూడా చెప్పినాను, వద్దమ్మా వాడు వద్దు అట్లని కోర్టుకు పోయినా. మళ్ళా ఒకసారి అవకాశం ఇద్దానైనా అంటే మళ్ళీ పంపించిన. 30వ తారీఖు నేను రిటైర్మెంట్ రోజు కొట్టి పంపించినాడు. నాకు చెప్పలా, ఫంక్షన్ నిలిచిపోతుందని నాకు చెప్పలేదు. మళ్ళీ ఇంటికి వచ్చినా చెప్పినారు. అట్లే కోర్టుకు పోయినా, ఆడ పోయి మాట్లాడినా లాయర్ పెట్టే 24వ తేదీ వాయిదా. అంతకుముందుకే జరుగుతూ ఉన్నింది. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఈ మ్యారేజ్ చేసేసాను. ఏం చెప్పిందా నాన్న ఎప్పుడైనా? నాన్నతో ఇట్లా ఉంది, నాయన ఇలా చేస్తానని చెప్పింది. ఏమని చెప్పేది? వీటితో నేను ఆగలేను, నాకు మీ ఇద్దరు చదువుకుంటే చాలు అని చెప్పింది. నాకు వాడు ఇంకొద్దు, మీరుంటే చాలు అని చెప్పింది. మిగతాంతా మాకు తెలుసు. నాకు తెలియదు ఇంకా ఇది జరిగిందని. నాకు ఎవరో కాంటీ పొద్దున్న ఫోన్ చేసి ఇలా మీ మమ్మీని ఎవరు కొట్టినారన్నా, ఇటు ఇంటికి చూసే కొద్దిగా మమ్మీని పడిపోయాను చెప్పారు. ఎప్పుడైనా డాడీ మీరు నీ వల్ల ఇలాగుంది, మాకు వద్దు డాడీ అని చెప్పారు? ఎప్పుడు నేను 10th ఏప్రిల్ వరకు గుమ్మన ఉందాం అనుకుంటానా, వీళ్ళు ఇటా చేసే కొద్దిగా నాకు ఇంకా ఏం చేయలేకపోతున్నాను. అంటే చిన్న పిల్లలు అందరూ కూడా ఒకటే చెప్తూ వస్తున్నారు. మొదటి నుంచి కూడా అతని ప్రవర్తన బాగుండడం లేదు, అయినప్పటికీ కూడా సర్దుకోపమని చెప్పడం కూడా జరిగింది. దానివల్లే ఘటన జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తూ వస్తున్నారు. అతను ఎలాంటి వాడు, ఎందువల్ల చంపాల్సి వచ్చింది ఆమెని? రాత్రి నిన్న కూడా మేము మాట్లాడాము. ఆ పాపతో, మా మరదలే అవుతుంది ఆ పాప. నిన్న కూడా మేము మాట్లాడాము. ఇది వరకు కూడా గతంలో కూడా వీళ్ళవి చాలా గొడవలు అవన్నీ కూడా జరిగాయి. మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మా మామ వాళ్ళే ఆ పాపకి, ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు నాన్న అది ఇది అని అంటే, సరేలేమ్మా అని చెప్పి అలా కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ తీసుకెళ్ళి పెట్టారు పాపం. బట్ తీసుకెళ్ళి పెట్టినా కూడా ఈ నెల 30వ తారీఖు మా మామ రిటైర్డ్. బట్ ఆ రోజు కూడా ఇలా ఫంక్షన్ ఇలా జరుగుతుంది. ఓ పక్క అమ్మాయిని కొట్టి గొడవలేసి అమ్మాయిని చాలా దెబ్బలు అవి అన్ని కొట్టారు. అంటే ఏం చేస్తుంటారు సార్ అతని ఆధారం ఏంటి? ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఈ అమ్మాయి అమరాజాలో జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి అతను వచ్చి టెలికాం దీంట్లో వర్క్ చేస్తాడు. కెమెరా పర్సన్ మనీతో కార్తిక్ అంటే తిరుపతి నుండి.